వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? దీని మీద ప్రతిరోజు హోమ్ మినిస్టర్ గారు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, లేకపోతే వారి నాయకులను దూషించడం తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాంతి భద్రతల మీద ఎక్కడైనా దృష్టి సారించారా అంటే లేదనే చెప్పచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం, ఒక నిరుపేద జీవాలు అంటే గొర్రెలను, మేకలను వాటిని మేపుకుంటూ వాటితో జీవనం సాగిస్తున్నటువంటి ఒక నిరుపేద వ్యక్తి, ఒక కుమార్తెను, కుమారుడు, ఇద్దరు పిల్లలైతే కాజీపేట, కడప జిల్లా కాజీపేటలో తనకు ఒక కుమార్తె, ఒక కుమారుడైతే ఇంటర్మీడియట్ సందర్భంగా పరీక్షలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినటువంటి తన కుమార్తె ఇంట్లో ఉంటే, తల్లి తండ్రి ఇద్దరు జీవాల వ్యాపారం కోసం బయటికి వెళితే ఆ చిట్టి తల్లి ఒక్కరే ఇంట్లో ఉన్నారు అని గమనించినటువంటి ఒక సైకో వెధవ ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ పాపను మరీ ముఖ్యంగా గొంతు కోసి చంపేశాడు అంటే నిజంగా ఈ వార్త చూసి, ఆ పరిస్థితులను చూసి, రక్తపు మడుపుల మధ్య పడి ఉన్నటువంటి ఆ బాలికను ఆ తండ్రి ఎత్తుకొని చేతుల మీద తీసుకెళ్తా ఉంటే 10 అడుగులు వేయగానే కడుపున పుట్టిన బిడ్డ తల కిందకి ఆలేసి నా బిడ్డ చనిపోయిందని సరిగా నడవలేనటువంటి ఆ తండ్రి ఆ బిడ్డను తీసుకొని వెళుతూ ఉంటే రక్తం రోడ్డంతా కారుతూ ఉంటే తనకు సహాయంగా వచ్చినటువంటి ఆ ప్రజలందరూ, ఊరి వారందరూ ఏడుపులు ఏడుస్తూ వస్తూ ఉంటే నిజంగా ఆ దృశ్యాన్ని చూస్తే అత్యంత బాధాకరం అనిపించింది. ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత అభివృద్ధి సాధించినా, ఏమి సాధించినా ఇటువంటి సంఘటనలు, ముఖ్యంగా మేము ఎక్కడికో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని చెప్పినా చిన్న చిన్న పసి మొగ్గలకు కూడా మనం శాంతి భద్రతలను చేయలేకపోతున్నాము అంటే దీని మీద మనం ఎవరిని ద్వేషించాలి అంటే ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయండి అంటే మరి పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో మనకైతే తెలియదు. కానీ నేషనల్ హైవే మీదకి వచ్చి ఆ గ్రామస్తులందరూ రాస్తారోకోలు చేయాల్సి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుంది? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం వలన మీకు ఆదాయం రావచ్చేమో, కానీ సామాన్య మానవుడు ఇబ్బంది పడిపోతా ఉన్నాడు. దీనిని ప్రభుత్వం ఎందుకు గమనించలేకపోతా ఉంది? పేద, బడుగు, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ రోజులు అన్యాయం అయిపోతూ ఉంటే కంటికి కంటిలోగా పెంచుకొని ఆ చిట్టి తల్లిని ఈరోజు కోల్పోయిన ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికి ఒక ప్రభుత్వం నుంచి ఒక వ్యక్తి కూడా వెళ్ళలేదు అంటే ఎక్కడ? మచ్చుమర్రిలో ఒక చిన్న బాలికను హత్యాచారం చేసి చంపేసి నదిలో పడేసి, ముక్కలు ముక్కలుగా నదిలో పడేసి ఆ బిడ్డలకు కనీసం ఆ మృతదేహం కూడా దొరకకపోతే చేసిన వారు మాత్రం జైలు నుంచి బయటకు వచ్చి హోందాగా ఆ తల్లిదండ్రుల ముందే తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణతాతీతం. బహిర్భూమికి వెళ్ళినటువంటి బాలికను హత్యాచారం చేసి చంపేస్తే 8వ తరగతి చదువుతున్నటువంటి బాలిక ఆ తరగతి గదిలో కడుపు నొప్పితో పడుకొని కూర్చొని ఉంటే ఒక ఆటో డ్రైవర్ వెళ్ళి హత్యాచారం చేసి చంపేశాడు అంటే, తిరుపతిలో 10వ తరగతి చదువుకున్న బాలిక మీద అత్యాచారం చేసి మత్తు మందిచ్చి ఎక్కడో పడేసి వెళ్ళారు అంటే ఇటువంటివి హోంమంత్రి గారి నియోజకవర్గంలో కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కానీ, మంగళగిరిలో కానీ అనేక నియోజకవర్గాల్లో ఇటువంటి జరుగుతూ ఉంటే గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో బాలికలను ఏం చేస్తున్నామో తల్లి, చెల్లి, వాయి వరసలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎక్కడ శాంతి భద్రతలు? ఈ శాంతి భద్రతల గురించి ప్రభుత్వం పట్టించుకోదా? మనం అధికారంలోకి ఎందుకు వచ్చాం? పేదవాడికి సహాయం చేయాలని, పేదవాడి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దితేనే మన 40-45 సంవత్సరాల రాజకీయం అని చెప్పుకునే వారికి ప్రజలలో ఒక మంచి పేరు ఉంటుంది. కానీ అలా కాకుండా కేవలం నా వారు, నా వ్యక్తులు, నా కార్యకర్తలు, నా ఎమ్మెల్యేలు, నా నాయకులు సంపాదించుకుంటే చాలు, రాబోయే ఎన్నికల్లో తిరిగి డబ్బులు పెట్టి మరలా వాళ్ళే గెలుస్తారు అని ఆలోచిస్తే ఇది ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రజలు రచ్చబండ దగ్గర నుంచి, గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు చర్చించుకుంటున్నారు.
మరి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా చేరింటుంది కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో హోంమంత్రి గారు కూడా కొంచెం గమనించి ఆడబిడ్డల మీద జరుగుతున్న ఈ ఆకృత్యాలను ఆపాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.